జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ముందు పట్టణ సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ మాట్లాడారు. భగత్ సింగ్ కాలనీలో వేసుకున్న గుడిసెల్లో త్రాగునీరు, విద్యుత్, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. గుడిసె వాసులకు ఇంటి పట్టాలిచ్చి ఇంటి నంబర్లు అర్ట్ చేయాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని నిరంతరం కొనసాగించాలని సిపిఐ పక్షాన వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిష్కరించిన ఎడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని, భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి నెంబర్లను, అదేవిధంగా రోడ్డు, డ్రైనేజీ, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి వసతులు కల్పించాలని, ముఖ్యంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరి భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 8 సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేయడంలో గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. మరి 6 గ్యారంటీ హామీల పథకం కింద 100 రోజుల్లోనే రేషన్ కార్డులను విడుదల చేస్తామని, అదేవిధంగా వృద్ధాప్య, వితంతువు, ఒంటరి మహిళల పెన్షన్లు కూడా 100 రోజుల్లో ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు రాజీవ్ యువ కిరణాల పథకం కింద మరి 5 లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది. దానికి రేషన్ కార్డు పెట్టి చాలా మంది నిరుద్యోగులను చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వకపోతే మరి నిరుద్యోగులు ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని ఏ విధంగా అప్లై చేసుకుంటారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు రాజీవ్ యువ వికాస పథకాన్ని పూర్తిగా దాని డేటు తొలగించి నిరంతర ప్రక్రియ కొనసాగించాలని, రేషన్ కార్డులు త్వరగా ఇచ్చి ఈ యొక్క రాజీవ్ యువకుల పథకాలకు అమలు అయ్యే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అవకాశం దొరికినప్పుడు ఈ రేషన్ కార్డు అని పెట్టేసి వాళ్ళని ఇంకా దూరం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రేషన్ కార్డులు అమలు చేసి ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని